అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మంచూరియన్లో వెజిటబుల్ మంచూరియన్, ఎగ్ మంచూరియన్, ఓట్స్ మంచూరియన్ ఇలాంటి రెసిపీస్ అని నేను చేశాను ఇదివరకు. ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూసి చేసుకోవచ్చు. ఎప్పుడులాగా కాకుండా ఇవాళ ఒక కొత్త రకమైన మంచూరియన్ రెసిపీ నేను మీకు చూపించబోతున్నాను. ఇది బ్రెడ్ మంచూరియన్. చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా పిండిని తయారు చేయాలి. దీనికోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 4 టీ స్పూన్ల మైదా పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ పిండి కొంచెం గట్టిగా ఉండాలి, ఉండలు లేకుండా ఇది చాలా స్మూత్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీ దగ్గర వైర్ విస్కుంటే అది యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను బ్రెడ్ స్లైసెస్ని 1 అంగుళం అంత సైజులో ఉండేట్టు కట్ చేసి పక్కన పెట్టాను. వీటిని తీసుకుని పిండి మిశ్రమంలో ముంచి వేడి చేసిన నూనెలో వేయాలి. వీటిని 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. బ్రెడ్ మీద ఉన్న మైదా కోటింగ్ కాస్త రంగు మారిన తర్వాత వీటిని బయటికి తీసేయచ్చు. నెక్స్ట్ నేను ఒక కడాయిలో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, చిన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ వేసి 1 నిమిషం వేయించాలి. నెక్స్ట్ ఇందులో తరిగిన ఉల్లికాడ గడ్డలు, తరిగిన 1 క్యాప్సికం ముక్కల్ని వేసి అంతా ఒక్కసారి కలపాలి. వీటిని కూడా 2-3 నిమిషాలు వేయించాలి. ఇందులో 2 టీ స్పూన్ల వెనిగర్, 2 టీ స్పూన్ల సోయా సాస్, 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 4 టీ స్పూన్ల టొమాటో కెచప్ వేసి అంతా బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన ఉల్లికాడలు, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలిపి వేయించాలి. చివరిగా ఇందులో నేను ముందుగా వేయించి పెట్టిన బ్రెడ్ ముక్కల్ని వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. బ్రెడ్ ముక్కలన్నీ సాస్తో బాగా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. అంతే, టేస్టీ బ్రెడ్ మంచూరియన్ తయారైనట్టే. దీనిపైన ఉల్లికాడలు లేదంటే కొత్తిమీర వేసి గార్నిష్ చేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, బ్రెడ్ మంచూరియన్ అసలు ఎంత ఈజీగా అయిపోయిందో. సో ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువ బ్రెడ్ ఉంటే, లేకపోతే ఏదైనా డిఫరెంట్గా చేయాలనిపించినప్పుడు ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది మీరు స్టార్టర్ లాగా సర్వ్ చేయొచ్చు, లేదైనా ఏదైనా సైడ్ డిష్ లాగా కూడా సర్వ్ చేసుకుని తినచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.